ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం ఇప్పటికే అధికార విపక్ష పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీల జంపులు, స్థానాల మార్పులు జోరుగా సాగుతున్నాయి. టికెట్ దక్కని నేతలు పార్టీ మారడం లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాని అభ్యర్థులు తమ భవిష్యత్ గురించి భయపడుతున్నారు. అధికార వైసీపీ రాబోయే శాసనసభ ఎన్నికలపై దృష్టి పెడితే విపక్ష టీడీపీ ఒక అడుగు ముందుకు వేసింది. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో నిలపాలని యోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 11 రాజ్యసభ స్థానాలున్నాయి. వీటిలో 3 స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భాజపా నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగుస్తుంది. మార్చిలో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఖాళీ అయిన స్థానాల్లో తమ పార్టీ నుంచి ఒకరిని రాజ్యసభకు పంపాలని యోచిస్తుంది. ఒకవేళ ఎన్నికలు నిలబడితే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు తమకు అనుకూలిస్తాయా అని చర్చిస్తుంది. ఒకవేళ పోటీకి అధిష్టానం సరే అంటే బరిలో నిలిచేందుకు తాము సిద్ధమని ఇద్దరు నేతలు ముందుకొచ్చినట్లుగా సమాచారం. నిజానికి రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అవసరమైన బలం టీడీపీకి లేదు. వైసీపీపై తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే నుంచే రాజ్యసభకు పోటీ దించాలని ఒత్తిడి పెరుగుతోంది. అయితే దీనిపై టీడీపీ అధిష్టానం ఆలోచిస్తుంది. సంక్రాంతి తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక వీరిలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, విశాఖ దక్షిణ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్, చీరాల ఎమ్మెల్యే కరడం బలరాం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరారు. ఫలితంగా సంఖ్యాబలం తగ్గింది. మరోవైపు వైసీపీ నుంచి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఇక వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా టీడీపీకే మద్దతు ఇస్తున్నారు. దీంతో ఆ పార్టీ సంఖ్యాబలం మళ్లీ 23కు చేరుకుంది. కానీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలంటే ఈ బలం సరిపోదు. వైసీపీలో ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుతో గందరగోళ పరిస్థితులు పెరుగుతున్నాయి. ప్రాధాన్యం దక్కని నేతలంతా టీడీపీ ముఖ్య నేతలతో సంప్రదింపులో ఉన్నట్లుగా సమాచారం. వీరి సంఖ్య దాదాపు 40 మందికి పైగానే ఉన్నట్లు తెలుస్తుంది. వీరంతా వచ్చే రాజ్యసభ ఎన్నికలో టీడీపీ అభ్యర్థికే మద్దతు తెలుపుతామని సంకేతాలిస్తున్నారు. ఇక అవసరమైతే వైసీపీలోనే ఉంటూ టీడీపీకి మద్దతు ఇస్తామని కొందరు, ఇక 2-3 ప్రాధాన్య ఓట్లు అయిన తెదేపా అభ్యర్థికి ఓట్లు వేస్తామని మరికొందరు చెబుతున్నట్లుగా సమాచారం. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్. గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో టీడీపీ అనూహ్యంగా పంచమతి అనురాధను నిలబెట్టి గెలిపించుకోవడం సంచలనానికి దారితీసింది. వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా
టీడీపీకి మద్దతు పలకడంతో ఊహించిన విధంగా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థి విజయం సాధించారు. దీంతో వైసీపీ ఒక ఎరకాటలో పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు మరోసారి వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడే ఇదే సమయంలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు. దీంతో 2 లిస్టులు విడుదలైన తర్వాత దాదాపుగా 38 మంది ఈ వ్యవహారంలో కొంత ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా మద్దతు పలికేటువంటి అవకాశం ఉందా లేదా అన్నది మాత్రం ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసంతృప్తికి గురవుతున్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జరిగేటువంటి ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలుకుతారన్నటువంటి ఒక సంకేతం వ్యక్తం అవుతుంది. అందులో భాగంగానే గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఉదాహరణగా చూపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక రకంగా కీలకంగా మారింది. అభ్యర్థుల ఎంపికకి సంబంధించి రాజ్యసభకి వెళ్లేటువంటి అభ్యర్థులకి ఎవరైతే వైసీపీ మద్దతుతో ముందుకు వస్తారో వాళ్ళకి సామాజిక వర్గాల సమీకరణ కూడా కొంతవరకు ఎదురయ్యేటువంటి సమస్య ఉంది. టీడీపీ నిలబెట్టేటువంటి అభ్యర్థి వైసీపీకి సంబంధించి నిలబడేటువంటి అభ్యర్థిపై కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశంగా మారింది. రెజీనా. రైట్, థ్యాంక్ యూ హరీష్.